సో, నియరెస్ట్ నైబర్స్ అంటే ఏంటంటే, సో ఇది కూడా ఒక సూపర్వైజ్డ్ మెషిన్ లెర్నింగ్ అల్గోరిథం అనమాట. సో, ఇది ఎలా ప్రిడిక్ట్ చేస్తదంటే, దాని దగ్గరున్న పాయింట్స్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ మీరిక్కడ ఇక్కడ ఇందులో చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక పాజిటివ్ డేటా సెట్ ఉంది, నెగెటివ్ డేటా సెట్ ఉంది. సో, నేను ఒక కొత్త డేటా తీసుకున్నాను. సో, ఆ కొత్త డేటా అనేది పాజిటివ్‌లోకి వెళ్తదా, నెగెటివ్‌లోకి వెళ్తదా అనేది మనం తెలుసుకోవాలి అంటే, సో, ఈ కే మీన్స్ అనేది మనం కే మీన్స్ అనేది యూజ్ చేయడం బెటర్ అనమాట. సో, కే మీన్స్ అంటే ఏంటి? ఇప్పుడు ఆ యొక్క యెల్లో కలర్ క్యూబ్ అయితే ఉందో అది దేనికి పాజిటివ్ దగ్గరలో ఉందో, నెగెటివ్ దగ్గరలో ఉందో చూసుకొని, సో, అది ఆ టైప్ ఆఫ్ డేటా అంటే పాస్ట్ డేటాని బేస్ చేసుకొని ఆ కొత్త డేటా అనేది ప్రిడిక్ట్ చేస్తది అసలు ఏంటి అని చెప్పేసి. సో, దాన్ని బట్టి దాని యొక్క డెఫినిషన్ అనేది కూడా ఉంటదనమాట. సో, అది ఎలా వర్క్ అవుతదంటే క్లాసిఫికేషన్‌కి, రెకగ్నిషన్‌కి రెండాటిలకి వర్క్ అవుతది. అండ్ సింపుల్ ఐడియా ఏంటంటే మీ యొక్క నైబర్స్ చెప్తే మీరు ఎవరు చెప్పేయగలమనమాట. సో, అలా ఈ కే నియరెస్ట్ అని చెప్పేసి. అండ్ ఇది ఎలా వర్క్ అవుతది కేఎన్ఎన్ అంటే కనుక మన దగ్గర చెప్పిన ప్రాసెస్సే దాన్ని థియరీ కింద ఇచ్చారు. యూ కెన్ రీడ్ దట్. అండ్ కోడింగ్ ఏంటి అంటే ఇది కూడా సింపులే. సమ్ డేటా తీసుకుంటాము. దాన్ని స్టాండర్డ్ స్కేలర్ ఎందుకు యూజ్ చేసామంటే, మనం ఇప్పుడు చాలా ఇన్పుట్స్ తీసుకుంటాం. ఒక ఇన్పుట్ అనేది ఒక ఫార్మాట్‌లో ఏదో ఒక కిలోమీటర్స్‌లో ఉంది. ఇంకోటేమో మైల్స్‌లో ఉందనుకోండి. ఒక ఇన్పుట్ వేరే ఇన్పుట్‌ని డామినేట్ చేస్తది కదా! సో, అలా డామినేట్ చేయకుండా అన్నిటిని కూడా ఒకటే యూనిట్స్‌లోకి వచ్చేలా మనం స్టాండర్డ్ స్కేలర్ అనేది యూజ్ చేస్తాము. కొన్ని అల్గోరిథమ్స్‌లో ఈ స్టాండర్డ్ స్కేలర్ అనేది డిఫాల్ట్‌గా ఉంటది. బట్ కొన్ని వాటిలో ఉండదు కాబట్టి మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. సో, అలా కొన్ని స్ప్లిట్ డేటా కింద తీసుకున్నాను. అందులో కొంచెం మోడల్‌కి ఫిట్ చేసుకున్నాను. అండ్ అలాగే లాస్ట్‌లో ప్రిడిక్ట్ చేశాననమాట. సో, ప్రిడిక్ట్ చేసినప్పుడు గ్రాఫ్‌లో ప్లాట్ అవుతది. సో, ఆ ఇంటూ మార్క్ అనేది ఆ బ్రౌన్‌లోకి వెళ్తదా నేను తక్కువ డేటా సెట్స్ తీసుకున్నాను కాబట్టి సింపుల్‌గా వచ్చింది గ్రాఫ్. మీరు ఎక్కువ డేటా సెట్స్ తీసుకుంటే ఎక్కువగా వస్తది. సో, అది మనకి 1 అంటే ఏంటి? బ్రౌన్ కలర్ దానికి డేటా సెట్ సంబంధించిందనమాట. ఆ యొక్క అనేది. సో, అలా. సో, అదే మనం కే మీన్స్ అని చెప్తామన్నమాట. అంటే ఒక కొత్త డేటా పాయింట్ తీసుకొని పాత డేటా పాయింట్ మీద బేస్ చేసి అది దేంట్లోకి వెళ్తుందని చెప్పడానికి యూజ్ చేస్తాం.